మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా మరో 2 నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకోబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా చేయబోతున్నారు రామ్ చరణ్. సుకుమార్ అసిస్టెంట్ అయిన బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మొదటి విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు డెబ్యూ మూవీతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. తన నెరేషన్తో రెండో ప్రయత్నంలోనే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాని ఓకే చేయించుకున్నాడు. RC16 అనే వర్కింగ్ టైటిల్తోనే త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం బుచ్చిబాబు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొంత సమాచారం బయటికి వచ్చింది. బలమైన స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ను చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేశాడట బుచ్చిబాబు. రంగస్థలం తర్వాత మళ్ళీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి అందరూ గట్టిగా మాట్లాడుకునేలా చరణ్ క్యారెక్టర్ను డిజైన్ చేస్తున్నట్టుగా తెలిసింది. స్పోర్ట్స్ డ్రామా కాబట్టి సినిమాలో స్పెషల్గా ఆడియన్స్కి కిక్ ఇచ్చే ఎపిసోడ్స్ కూడా ఉన్నాయట. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఆ సినిమాకి ఆస్కర్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా ఏఆర్ రెహమాన్ అప్పుడే ఆ సినిమాకు సంబంధించిన 2 ట్యూన్స్ కూడా సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి చేసుకునే లోపు బుచ్చిబాబు ప్రీ ప్రొడక్షన్, మ్యూజిక్ సెట్టింగ్స్, క్యాస్ట్ అండ్ క్యూ సెలెక్షన్స్ ఇలా అన్నీ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది మార్చ్ లేదా ఏప్రిల్ నుండి షూటింగ్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా సౌత్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.